హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మస్తున్నారులే. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ రాగి సంగటి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేశారంటే ఇట్లా నోట్లో పెడితే అట్లా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈవెన్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేస్తే. అండ్ ప్రెజెంట్ డేస్లో ఇప్పట్లో వాళ్ళు తినడానికి అస్సలు ఇష్టపడట్లేదండి ఈ రాగి సంగటి, లేదంటే ఈ రాగి పిండితో ప్రిపేర్ చేసిన ఏ ఐటమ్స్ అయినా. బట్ అప్పట్లో వాళ్ళు ఇట్లాంటి ఐటమ్స్ తినే ఉక్కు లాంటి బలాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారనమాట. ఎందుకంటే ఇందులో మనకి ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా లభిస్తాయి. సో అందువల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా వస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పి మినిమం వీక్కి ఒక్కసారైనా ఇట్లాంటి హెల్తీ ఫుడ్స్ తినడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంతో కాంబినేషన్గా మనకి పల్లీ చట్నీ కానీ, లేదంటే గ్రేవీ కర్రీస్, చికెన్ కర్రీస్ ఏదైనా చాలా అద్భుతంగా ఉంటాయి. కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుత. మరి ఈ హెల్తీ రెసిపీని మిస్ అవ్వరనే అనుకున్నాను. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకే రైస్ తీసుకుంటున్నాను. సో ఇద్దరి కోసం ఒక గ్లాస్ అయితే సరిపోతుంది, అది కూడా టీ గ్లాస్తో. సో ఈ రైస్ని చక్కగా వాటర్ వేసేసి నీట్గా వాష్ చేసేసుకున్నానండి. వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి ఈ రైస్లోకి ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ వేసేసుకొని అరగంట పాటు నానపెట్టేసుకోవాలి. అరగంట తర్వాత చూడండి మనకి రైస్ అనేవి నీట్గా నానిపోయి. ఇప్పుడు ఈ వాటర్తో సహా రైస్ కుక్కర్లోకి అయితే వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని చక్కగా 3 విజిల్స్ అయితే రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా కాస్త చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసుకొని చూస్తే మనకి చూడండి రైస్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు గరిటె పెట్టేసుకొని చక్కగా ఇంకా సాఫ్ట్గా మెత్తగా అయ్యేలాగైతే మెదిపేసుకోవాలండి. సో చక్కగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోనికి ఇంకొక 3 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఈ రైస్ని చక్కగా ఈవెన్గా కలిపేసుకోవాలి, అంతా కలిసేలాగా. సో ఇంకా మంచి టేస్ట్ కోసం అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్, అట్లనే సాఫ్ట్గా రావడానికి ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ పిండి అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది అనమాట. రైస్ ఎక్కువగా ఉండి పిండి తక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగోదు. సో అందుకని చెప్పేసి రైస్ తక్కువ వేసుకొని పిండి ఎక్కువ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి అట్లనే వదిలేసేయండి. అండ్ 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పిండిని కిందకి దింపేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఎక్కడ ఈ పిండి ముద్దలుగా ఉండిపోకుండా ఈవెన్గా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేదంటే ముద్దలుగా ఉండిపోయి మనకి తినేటప్పుడు అసలు టేస్ట్గా అనిపించదు అనమాట. సో అందుకని చెప్పేసి పిండి ఎక్కడ ముద్దలుగా ఉండిపోకుండా నీట్గా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇట్లా కుక్కర్ అంచుకి గరిటతో ఇట్లా మెదుపుకుంటే మనకి రైస్ అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోయి పిండి అంతా ఈవెన్గా కలిసిపోతుంది అనమాట. సో ఈవెన్గా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పిండిని స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 3 to 5 మినిట్స్ పాటు అట్లా వదిలేసేయండి. అండ్ 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారక ముందే అంటే వేడివేడిగా ఉన్నప్పుడే ఒక లోతుపాటి బౌల్ని తీసేసుకొని ఆ బౌల్కి ఆయిల్ లేదంటే నెయ్యి అప్లై చేసేసుకొని ఆ బౌల్లోనికి రాగి సంగటిని కొంచెంగా తీసుకుంటూ ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ముద్దలుగా అయితే చేసేసుకోవాలండి. సో ఈ ముద్దలు చూసారా చూడటానికి ఎంత బాగున్నాయో. సో అందుకే అండి ఇట్లా ముద్దలు చేసుకుంటే చూడటానికి బాగుంటుంది, తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా రుచిగా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇంత సింపుల్గా హెల్తీ అండ్ టేస్టీ రాగి సంగటి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. సో దీంతో కాంబినేషన్గా కాస్త నెయ్యి వేసేసుకొని పల్లి చట్నీతో కానీ, టొమాటో చట్నీతో కానీ, నాటుకోడి పులుసుతో కానీ, లేదంటే ఏదైనా గ్రేవీ కర్రీతో తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఈ రాగి సంగటిని ప్రిపేర్ చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దట్స్ ఇట్ అండి. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.